బాబు గారు తుమ్మరకుండా వేరే బాగాను మామయ్య వీరే కుక్కర్కో సినిమా నిర్మాత దర్శకులు మూర్తి గారు. నమస్కారం అండి. మా అల్లుడు చెప్పాడండి ఈసారి మీరు తీయబోయే సినిమా మా ఊళ్ళోనే తీస్తున్నారని. అవునండి, ఆ ఉద్దేశంతోనే మీ ఊరు చూసిపోదామని వచ్చాను. సహజ సిద్ధమైన ప్రకృతి సౌందర్యం. ఇక్కడ పెద్ద మనుషులతో మాట్లాడుతుంటే పిడకలు పెడారు పోతలకి ఏమిటండి అంటున్నారు? సహజ సిద్ధమైన ప్రకృతి సౌందర్యం. ఇప్పుడు చెంపట్టుకు రావడం ఇక్కడ నా తావురే చూటేనే ఏమిటండి అంటున్నారు? సహజ సిద్ధమైన ప్రకృతి సౌందర్యం. ఉండండి ఉండండి. లాభం లేదా? ఏంటండి అంటారు? ఎత్తైన కొండలు, లోతైన లోయలు, పచ్చని చెట్లు, ఎర్రని నేల, ఇవన్నీ సినిమాలో చాలా బాగుంటాయండి. ఏమిటో మీ సినిమాలో పల్లెటూళ్ళు అంటారు, సహజమైన వాతావరణం అంటారు, కానీ మీ కథల్లో గంజినీళ్లు తాగే హీరో హీరోయిన్లు కూడా తెల్లిన ప్యాంటు నైలాన్ చీరలు కట్టుకుని తలతలా మెరిసిపోతూ చిత్తం చిత్తం. కానీ ఆర్టిస్టులకు అభిమాన సంఘాలు ఉంటాయి కదండి, తమ అభిమాన నటీ నటుల్ని అందంగా చూసుకోవాలని వాళ్ళకు ఉంటుంది కదండి. అవన్నీ ఇక్కడ వద్దు, మీ స్టూడియోలో తీసుకోండి. ఈ ముందు కూడా ఏం పనిచేసినట్టు లేదు బాబు. అవునరా, పోనీ అవునో అయితేను. నిన్న పొద్దున కాఫీ బదులు అదేగా పుచ్చుకున్నారు. పోనీ ఒరే సునాముఖి అయితే మొన్న ఆదివారం పుచ్చుకున్నారుగా బాబు. మామయ్య మూర్తి గారు. ఏమయ్యా ఏమిటి మీ సినిమాల్లో వనాలు ఉన్నాలురా పంటలు పండాలరా అని హీరో గారు ఓహం ఓహం అని ఏవో డ్యాన్సులు చేస్తారు కానీ నడుముంచి పని చేయడమయ్యా. హీరో స్టెప్స్ వేసి పాడకపోతే జనం ఊరుకోరు మామయ్య. ఆహా, మరి వాళ్ళ తర్వాత సినిమాకి మన పొలాలు కావాలట. ఏంటి చేను ఇప్పుడు పొట్ట మీద ఉంది, కావాలంటే కోసేసి బీడెడిపోయిన తర్వాత కావాలంటే షూటింగ్ కట్టుకోమరా. అయ్యా కళా పోషకులు, సినిమా హాల్ యజమానులు. సినిమాలా నా మగమా, ఇదిగో ఉన్నాడు సినిమా పరిచి మా అల్లుడు, వీడి కోసం ఇక్కడ పడి ఉంటాడు కదా అని ఆలు కట్టి పడేసాను, అంతేగాని నా కళా పోష. పొద్దు పని పొద్దుని బెదిరిస్తావే, పోతే పొద్దు, అది కాకపోతే ఇంకోటి బతకలేకపోతావా? బతకలం బతకలం. మీ అయ్యే ఏళ్ళకేళ్ళు నేలలో పాతి పెట్టారు కదా, అవి తింటూ. ఏంట్రా పొలం మధ్య